జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది జూన్ 6వ తారీఖు నుంచి. ఎప్పుడైతే కుజుడు మిత్రక్షేత్రమైన సింహరాశికి వస్తారో చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. మీరు శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమ స్థానంలో సూర్యుడు జూన్ 14వ తారీఖు వరకు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి అధికంగా ఉంటాయి జూన్ 14వ తారీఖు వరకు. ఎందుకంటే శని దృష్టి సూర్యుడి మీద ఉన్నది. దాని మూలంగా ఇబ్బందులు పడతారు మ్యారేజ్ పరంగా. ఎప్పుడైతే సూర్యుడు ఆయన మిథున రాశికి వెళ్తారో మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. సంతాన విషయంలో అభివృద్ధి అంటూ ఉంటుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు ఈ మాసం అనేది. కెరియర్ పరంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. జూన్ 14వ తారీఖు నుంచి చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ దశమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు. మరియు రాహు దృష్టి కుజుడి మీద పడబోతోంది. కేతు కూడా ఉన్నారు. కెరియర్లో ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ మాసంలో. జూన్ 22వ తారీఖు నుంచి మాత్రం బిజినెస్ పరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. తీర్థయాత్రలు అంటూ ఎక్కువగా చేస్తూ ఉంటారు. విదేశీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొట్టకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శత్రువుల నుంచి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మీరు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. మాసంలో చాలా శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.